వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అమ్మా. 2025 ధనుస్సు రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి వివాహము, సంతానము, ఆర్థికంగా అండ్ దాంతోపాటు వ్యాపార రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలు ఏంటి? కుటుంబ పరంగా మార్పులు చేయాలి అనుకుంటే అద్భుతంగా ఉండబోతోంది. కుటుంబానికి సంబంధించి, అలాగే వాళ్ళ ఒక వైవాహిక జీవితం గురించి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా కలిసి వస్తాయి. అయితే ఇవన్నీ కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ మే నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి 1 ఉద్యోగము, 2 వాళ్ళ వైవాహిక జీవితము, 3 వాళ్ళ కుటుంబము. ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది. ఇంకా మిగతా విషయాల మీద అంతగా వీళ్ళకి ఫోకస్ కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి అని అనుకోండి, చేస్తున్న ఉద్యోగాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా పెద్ద మార్పుల కోసం ప్రయత్నం చేయరు, చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. ఏమైనా మార్పులు కనుక వచ్చుంటే నాకు తెలిసి ఈ 2024లోనే వచ్చేసి ఉండాలి. ట్రాన్స్ఫర్స్ అవ్వటం కానీ, లేకపోతే ప్రయాణాలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే ఏమైనా పొజిషన్స్ మారటం కానీ, ఇంక్రిమెంట్స్ రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఈ మార్చ్, ఏప్రిల్, మే లోపలే జరిగిపోతాయి అన్నమాట. మే తర్వాత నుంచి ఏంటంటే ఉద్యోగంలో అలాగే నిలకడగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు. అయితే ఆర్థికంగా అనుకూలత మాత్రం ఖచ్చితంగా ఉంది. భార్యాభర్తల మధ్యన వస్తున్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఎక్కువ సమయం గడపలేకపోతున్నాము మా కుటుంబ సభ్యులతోటి, లేకపోతే మా ఒక వైఫ్ తోటి, మా ఒక స్పౌస్ తోటి, లేదా భర్తతోటి, భార్యతోటి, ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. సో అందరూ ఒక చోటికి చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్టీస్ కొనుక్కుంటాము, ఎందుకంటే ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనమాట. వీటి గురించి మాత్రం వీళ్ళకి ఆల్మోస్ట్ అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఆ పీరియడ్ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఈ పీరియడ్లో ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, వెహికల్స్ కొనుక్కోవడానికి, అలాగే ఏవైనా సరే సేవింగ్స్ గురించి ఆలోచించడానికి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్లు, వీటన్నిటి మీద వీళ్ళు హ్యాపీగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ బాగుంటాయి వీళ్ళకి. అందుకని ఇవన్నీ వీళ్ళు చేసుకోవచ్చు. సంతానం అంటారా, సంతానానికి అభివృద్ధి కనపడుతోంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మేజర్గా తీసుకోవాల్సిన 2 విషయాలు మాత్రం ఉన్నాయి. 1 తల్లిదండ్రుల ఆరోగ్యం, 2వది ఏంటంటే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త, 3వది ఏంటి అని అంటే ఈ భార్యాభర్తలు కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు అన్నాను కదా. కాబట్టి వీళ్ళు కలిసే ఉంటారు, కానీ ఏదో ఒక కారణంతో కొంచెం ప్రయాణాలు ఉన్నాయనో, ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉన్నాయనో, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందనో, వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళ మనసులో ఉండొచ్చు, మేము ఒకటే చక్కగా మేము కలిసి ఉండాలి, బాగా ఒకరి విషయాలు ఒకళ్ళని చెప్పుకోవాలి, అలా అనుకుంటారు కదా. అలా కాకుండా కొంత చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం వీళ్ళకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటి అని అంటే రిలేషన్షిప్ మీద వీళ్ళు, అది కూడా సిబ్లింగ్స్ తోటి ఉండే రిలేషన్షిప్ మీద జాగ్రత్త వహించాలి. సిబ్లింగ్స్ తోటి గొడవలు వచ్చేందుకు అవకాశాలు, మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశాలు, ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు, లేకపోతే ఎవరి ఆస్తి వాళ్ళు తీసేసుకోండి అనుకోవడము, ఇలాంటివి ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఎక్కువగా కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ఇది సిబ్లింగ్స్ తోటే ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఓకే, ఎస్పెషల్లీ పెట్టుబడుల విషయంలో బాగుందని చెప్తున్నారు. కాబట్టి ఏ మాసంలో పెట్టుబడులు పెడితే మంచిది అంటారు? అంటే చాలామంది అడుగుతూ ఉంటుంటారు, పలానా నెలలో ప్రారంభించవచ్చు అని అడిగే వాళ్ళు కూడా ఉంటుంటారు. సో ఒకసారి సెప్టెంబర్ నుంచి చూసుకోవచ్చమ్మా. సెప్టెంబర్ నుంచి వీళ్ళు ప్లానింగ్ మొదలు పెడతారు. వీళ్ళకే నడుచుకుంటూ ఒక రకంగా వీళ్ళు ఏదైనా ఎక్కడైనా పనికి వెళ్తే కూడా ఈ పనిలో ఇగో ఇక్కడ బాగుందండి, ఇక్కడ తీసుకోండి అని చెప్పి ఎదురు చెప్పి ఇప్పించే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి వీళ్ళకి చాలా బాగుంది, జనవరి వరకు బాగుంటుంది. కాబట్టి భయం ఏం లేదు. డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.